వెల్కమ్ టు E6 టీవీ న్యూస్ బులెటిన్లోకి వెళ్ళి వార్తలు తెలుసుకుందాం. 100 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ సింగరాయకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేను నా దేశం అనే నినాదంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కందుకూరు రోడ్డులో ఉన్న బొమ్మల సెంటర్ వరకు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని, ఈ వేడుకలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ రాజేష్, సింగరాయకొండ సిఐ వై శ్రీహరి, ఎస్ఐ శ్రీధర్ కుమార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన విజువల్ చూద్దాం. అన్నగారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం ద్వారా అంటే ప్రజల మధ్య అంటే యువకుల్లో సోదర సమానం అనే భావన అనేది పెంపొందుతుంది. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో ఇలాంటి ర్యాలీలు ఉపయోగపడతాయి. అదేవిధంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం ద్వారా భారతీయులంతా ఒక్కటేనని చాటి చెప్పడానికి ఇలాంటి ర్యాలీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం ద్వారా కూడా మరి వివిధ రాష్ట్రాల లోపల ఉన్న ప్రజల్లో దేశభక్తి అనేది ఇనుబడింపబడుతుంది. కాబట్టి ఇలాంటి ర్యాలీలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఇలాంటి ర్యాలీల్లో ఖచ్చితంగా యువకులు, ప్రజలందరూ పాల్గొనాలి. భారతదేశ ఏదైతే ఆగస్టు 15 మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామో ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అందరూ ముందస్తుగా చాలా గౌరవపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవ్వండి బులెటిన్ విశేషాలు. మరిన్ని బులెటిన్ వివరాల కోసం E6 టీవీని వీక్షిస్తూ ఉండండి.